ఇప్పుడే 'ఏవిల్ 2' చూసాను. 'బిగ్ బాస్' మామ గట్టిగానే ఎలివేషన్‌లు ఇచ్చాడు. ఇద్దరికీ బానే ఇచ్చాడు. వాళ్ళ గేమ్ ప్లే గురించి, వాళ్ళ గురించి బానే చెప్పాడనిపించింది. బట్ ఆ వీడియోలో ఇంకొంచెం ఎలివేషన్స్ ఇచ్చుండొచ్చు అని నాకనిపించింది. సో, మీకేమనిపించిందనేది కామెంట్ చేయండి. దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది. నార్మల్‌గా తనుజ గారిది 'ఏవి' చూసాను. బెటర్ 'ఏవి' కట్ చేయొచ్చేమో అనిపించింది. అంటే లైక్ ఆ అమ్మాయి 'బిగ్ బాసే' చెప్పాడు కదా! ఆట మీ చుట్టే తిరిగింది. మీరు ఆ ప్రతి నిమిషము, ప్రతి క్షణం ఆటలోనే ఉన్నారు. ఎత్తులకి పై ఎత్తులేశారు. ఇంత మాస్ ఎలివేషన్ 'బిగ్ బాస్' మా నోటితో ఇచ్చినప్పుడు విజువల్‌గా కూడా చూపెట్టాలి కదా! వినడానికి బాగుంటాయి కదా! చూడడానికి కూడా బాగుండాలి కదా! ఇప్పుడు ఆ అమ్మాయి మానిస్టర్ టాస్క్‌లో ఆ టీమ్స్‌ని డివైడ్ చేసి ఇప్పుడే చూడండి ఎలా కొట్టుకుంటారో అమ్మ, కొడుకు. వాళ్ళు అని చెప్పి అది ఎయొచ్చు కదా! అలాంటిది ఎయొచ్చు. ఆ బాక్స్‌లు తీసుకెళ్ళి ఎత్తి ఆ 7లో పెట్టింది. ఇమాన్యుల్ 2 టైమ్స్ ఓడించింది. టీటీఎఫ్ గెలిచింది. అది గూడా కొంచెం బెటర్‌గా చూపిచ్చుండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రితుని సేవ్ చేయటము, రితు కోసము మాట్లాడటము అండ్ డెమోన్‌ది అది మాట్లాడి నీకు నువ్వు నువ్వు ఆడు గేమ్ ఆడటము ఇలాంటివి కొన్ని చెప్పడము. కొన్ని కొన్ని బానే ఇవ్వచ్చు, ఎలివేషన్స్ ఇవ్వచ్చు. అండ్ నామినేషన్స్‌లో ఆ అమ్మాయి చేసిన నామినేషన్స్‌లో మామూలు నామినేషన్‌లు కాదు. చీర కట్టుకొచ్చిన ప్రతిసారి నామినేషన్‌లు ఇరగదీసింది. ఆ నామినేషన్స్ అన్నీ ఎయొచ్చు. ఆ బొమ్మల టాస్క్‌లో ఆ అమ్మాయి బొమ్మ పట్టుకొని చాలా నెమ్మదిగా నడుచుకుంటూ రావడము, ఆ గేమ్ ఆడటము ఇవన్నీ ఒకసారి గుర్తు చేయొచ్చు కదా! అంటే ఆ బొమ్మల టాస్క్‌లో అమ్మాయి ఎలా గేమ్ ఆడింది, ఆ టెడ్డీ బేర్‌ది నామినేషను. ఇలాంటివి కొన్ని గట్టిగా చూపించొచ్చేమో అని అనిపించింది. ఇంకొంచెం బెటర్‌గా, ఇంకొంచెం బెటర్‌గా చూపించొచ్చేమో అనిపించింది. బట్ 'బిగ్ బాస్' మాకు తెలిసిందే కదా! అంటే లైక్ 'గంగోర్ రేణుమ తల్లి, గంగోర్ రేణుమ తల్లి' ఆ పాట ఏసాడు కానీ, ఆ పాటకు తగ్గ విజువల్స్ కనపట్ల. విజువల్స్ ఏసిన దగ్గర ఏమంటే పాట కనపట్ల. మ్యాచ్ చేయలేకపోయాడు 'బిగ్ బాస్.' మేబీ ఎడిటర్ మామ కూడా అంటే లైక్ ఆయన ఎడిటర్ మామనే మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రోమోలు కట్ చేసి నెగెటివ్ ప్రోమోలు అలవాటయ్యేటిది ఎడిటర్ మామకి. వి అండర్‌స్టూడ్. అలాంటి అంతకన్నా బెటర్‌గా రాదు అని అర్థం చేసుకోవచ్చు కూడా. ఇంకొంచెం బెటర్‌గా చేసుంటే నిజంగా బాగుండేది. ఎక్కడో సమ్‌వేర్ కాంప్రమైజ్ అయ్యారా అనిపించింది. అది ఏమి ఫుటేజే కదా! కావాల్సినంత ఫుటేజ్ ఉంటది కదా! ఆ అమ్మాయి ఫుటేజ్ ఉంటది కదా! గేమ్ మొత్తం అమ్మాయి చుట్టే తిరిగింది కదా! ఆ అమ్మాయి ఈజీగా మనం ఎక్కడ కావాలన్నా క్లిప్పులు కనిపిస్తాయి. మనకి కొంచెం గట్టిగానే చేసుండొచ్చు. అంటే 'బిగ్ బాస్' మామ చెప్పిన మాటలే అనమాట. సో, దూది లాంటి మీ సున్నితత్వము అండ్ ఆటల్లో మీ ధీరత్వము, కత్తికి 2 వైపులా పదునున్న మీ ఏదైతే ఆ వ్యక్తిత్వం అని చెప్పాడు గదా! ఈ సున్నితత్వాన్ని చూపిచ్చారు, ఎమోషన్స్ చూపిచ్చారు, ఆ అమ్మాయి చేసిన కామెడీ చూపిచ్చారు, అంతా చూపిచ్చారు. బట్ ఆ అమ్మాయి ధీరత్వాన్ని మాత్రం సరిగ్గా చూపెట్టలేదేమో అని అనిపిచ్చింది. మంచిగా 'శివంగివే' ఆ పాటేసి లేపొచ్చు కదా ఆ పిల్లని. 'గంగోర రేణుమ్మ తల్లి' 2 సాంగులేసి ఒకదానికి ఆటకి అండ్ ఒకదాని నామినేషన్స్‌కి రెండిటికి కలిపి ఆ అమ్మాయిని లేపొచ్చు కదా! ఏమో అని అనిపిచ్చింది నాకు. అంటే లైక్ ఐ ఫీస్ట్ కదా! ఇంతకన్నా ఏమి ఇవ్వలేరు. ఇప్పుడు 102 రోజులుగా ఆ పిల్లకి నెగెటివ్ ప్రోమోలేసుకుంటూ తీసుకొచ్చారు. ఒక్క పాజిటివ్‌ది ఎయొచ్చు కదా! వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అయ్యేవాళ్ళు కదా మంచిగా. ఎట్లా ప్రోమో కూడా బాలేదు. ఇంకా ఏవి బాగుంటదనుకున్నా బట్ ఏవి అంతగా అనిపించలేదు. బట్ షీ ఈస్ ద ఫైటర్. షీ ఈస్ ద అలోన్ ఫైటర్ అబ్బా! నాకు తెలిసి ఈ ఈ మధ్యలో ఇన్ని సీజన్స్‌లో ఈ మధ్యలో ఇంత గట్టిగా ఫైట్ చేస్తున్న అమ్మాయి దట్టు విన్నింగ్ రేస్‌లోకి వచ్చి మరీ ఫైట్ చేస్తున్న అమ్మాయి ఈ అమ్మాయి ఏమో చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది. మరి ఏమైతదో ఏమో గానీ షీ ఈస్ ఫైటింగ్ అనమాట. మామూలుగా కూడా కాదు. 'బిగ్ బాస్' మామ తెర మీద మీ నటన, మీరు పలికించిన భావాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాయి. ఆ అమ్మాయి సీరియల్ యాక్టింగ్ గురించి అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో కూతురిగా మార్చాయి. గొప్ప నటిగా పాత్రలో మీరు పరకాయ ప్రవేశం చేసిన తీరుకు అది నిదర్శనం. కానీ 'బిగ్ బాస్' ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం. నటనకు ఆస్కారం లేని చోటు. మనుషులని ఎలాంటి పరదా లేకుండా చూపించే వేదిక. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎన్ని ఒడిదుడుకులను తట్టుకుంటూ ఇన్ని దాటుకొని టాప్ 5లోకి ఒక్కరిగా నిలిచిన మీరు ఎంత చిచ్చెర పిడుగు అనేది అందరికీ తెలియజేసేలా చేశారు. బాగిచ్చాడు 'బిగ్ బాస్' ఎలివేషన్. సో, పరదాలు లేని యాక్టింగ్ నిజంగా. ఇక్కడ ఆ అమ్మాయి నాకు తెలిసి ఆ అమ్మాయిగా చాలా గట్టిగా ఆడిద్ది. లేకుంటే ఆ అమ్మాయి కొంచెం ఒక స్టెప్ డౌన్ అయ్యి, ఆ అమ్మాయి ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని గేమ్ ఆడినా గానీ, సేఫ్ గేమ్ ఆడుంటే ఆ అమ్మాయి ఇప్పుడు షీ ఈస్ ద విన్నర్. ఇంకంతే తిరుగులేదు. నామినేషన్స్ అప్పుడు అరుచుకుంటూ, గేముల్లో వదిలేసుకుంటూ ఉంటే. ఆ అమ్మాయి ప్రతి క్షణం, ప్రతి నిమిషం గేమ్‌లోనే ఉంది. గేమ్‌ని గేమ్ లాగే తీసుకుంది. ప్రతి సెకను ఆ అమ్మాయి ఎంత గేమ్ ఆడుతుంది అనే దానికి నిదర్శనం ఏంటంటే, నాకు తెలిసి ఇన్ని సీజన్స్‌లో ఎక్కడ తెలుగు, హిందీ, మలయాళం ఏ సీజన్‌లో అయినా చూసుకోండి, ఏ లాంగ్వేజ్‌లో చూసుకోండి, టాప్ 5 వచ్చినప్పుడు
ఆ వీక్ కూడా టాస్కులు పెట్టడము, దట్టు ఆ ఇంటికి సంబంధించిన వాటికి లింక్ చేయడం అనేది మేబీ తెలుగు బిగ్ బాస్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ జరిగినట్టుంది. బికాస్ ఆఫ్ తను గేమ్‌లో ఉంది. తను గేమ్ ఆడుతుంటది కాబట్టి, బిగ్ బాస్ మామ ఇక్కడ కూడా కంటెంట్ దొరుకుద్ది. నెగెటివ్ ప్రోమోలు ఏసుకోవడానికి అన్నట్టుగా చేశాడు. ఆ రేంజ్ ఆ అమ్మాయి గేమ్ ఆడింది. నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడని మీ తత్వం అది నిజమేలెండి. అందరితో కలిసి అల్లరి చేసే విధానం, మీలోని అయస్కాంత శక్తి ప్రేక్షకులనుతో సహా ఎవరు అతీతులు కారు. సో, అంటే మీరు అందరినీ మీ వైపు తిప్పుకున్నారని బిగ్ బాస్ మామ చెప్తున్నాడనమాట. ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టూనే తిరిగింది అంటే అది అతిశయోక్తి కూడా కాదు. ఆబ్వియస్‌లీ. ప్రతి నిమిషం, ప్రతి రోజు, ప్రతి ప్రోమో ఆ అమ్మాయే ఉంటది. ఎందుకంటే ఇంట్లో అందరూ మీతో కలిసిపోయిన వాళ్ళు లేదా కలబడే వాళ్ళే. ఎగ్జాక్ట్‌లీ. ఎయిదర్ తనూజ హేటర్స్ అన్నా ఉండాలి, తనూజ ఫ్రెండ్స్ అన్నా ఉండాలి. తనూజ భావోద్వేగాల గని మీరు. మనుషులను మీ వైపు తిప్పుకోవడంలో, ఆటను మీ నియమాలతో ఆడించటంలో నేర్పరి. ఇది చెప్పాడు కదా! మనుషులను మీ వైపు తిప్పుకోవడంలో, ఆటని మీ నియమాలతో ఆడిపించడంలో నేర్పరి అని. మరి అలాంటప్పుడు మానిస్టర్ టాస్క్‌లో ఆ అమ్మాయి చేసినంత హడావుడి చెయ్యాలి కదా! ఎయ్యాలి కదా గట్టిగా. ఆ అమ్మాయి చేసినవన్నీ ఎయ్యాలి కదా! ఎందుకు ఎయలేదు బిగ్ బాస్ మామ? ఆ! ఎంతమంది ఈ రణరంగంలో ఎంతమంది యోధులు ఉన్నా ఎత్తులకి పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి మీరు. అది. ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు తెలిసిన సేనాధిపతి మీరు. ఇప్పుడు ఈ అమ్మాయికి సేనాధిపతి అని చెప్పారు. మేబీ బిగ్ బాస్ ఇప్పుడు కళ్యాణ్‌కి ఏమన్నా ఏవీలో రాజు అని చెప్పుంటే అది కూడా ఒక డిక్లరేషన్ కింద తీసుకోవచ్చు మనం. బిగ్ బాస్ మామ కళ్యాణ్‌కి ఏం చెప్పాడో చూడాలి మరి. రాజు అని చెప్పాడా? లేకుంటే ఇంకేమైనా చెప్పాడా? ఈ అమ్మాయికి సేనాధిపతి అని చెప్పాడు కదా! బిగ్ బాస్ ఆ మాటలు జాగ్రత్తగా గమనిస్తే ఏం చెప్పుంటాడో చూడాలి. బట్ ఈ అమ్మాయి వేసిన స్ట్రాటజీస్, ఈ అమ్మాయి చేసిన మాస్టర్ స్ట్రోక్స్, ఈ అమ్మాయి చేసిన మాస్టర్ మైండ్ గేము నాకు తెలిసి ఈ సీజన్‌లో ఇంకెవరు దగ్గర దరిదాపుల్లో కూడా చేయలేదేమో అనిపిస్తా ఉంటది. అంత తెలివిగా ప్రతి గేమ్ ఆడుకుంటూ వచ్చిందని అనిపించింది నాకు. మీరు వంటగది నుంచే వంటగది నుంచి ఆటను గెలిచిన మీరు ఎంత బలమైన వారో స్పష్టం చేస్తుంది. ఇది వంటగది నుంచే ఆటను గెలిచిన మీరు ఎంత స్పష్టమైన వారో తెలుస్తుంది అన్నప్పుడు టక్కన ఎలిగింది ఏంటో తెలుసా నాకు మైండ్‌లోకి. ఇది 'రాణి పద్మావతి' సినిమా ఒకటుంటది. సో, దాంట్లో దీపికా పదుకొనె గారు చిత్తోడు మహారాణి. ఆమె అసలు అక్కడి నుంచి కదలకుండా ఎక్కడో సుల్తాన్స్ దగ్గర ఉన్న ఎవరైతే ఒకతను ఉంటాడో అతని తలని తీసుకొస్తదనమాట ఆమె. ఆ తలని తెగ నరికేలాగా శత్రువుని చేసుకొచ్చి సో, వాళ్ళు తీసుకొస్తారనమాట. ఆళ్ళే చెప్తారప్పుడు. మీరు ఒక్క అడుగు కూడా బయటకి వెళ్ళకుండా అక్కడున్న మన శత్రువుని తలని తెంచేలా చేశారు. మామూలు విషయం కాదు అని చెప్పి అక్కడ సేనాధిపతి ఆమె దగ్గరకొచ్చి ఒక ఎలివేషన్ ఇస్తాడనమాట. మాస్ ఎలివేషన్ ఇస్తాడనమాట. 'రాణి పద్మావతి' సినిమాలో. సేమ్ అదే గుర్తొచ్చింది ఈ డైలాగ్ విన్న వెంటనే. మీ రీల్ మరియు రియల్ పర్సనాలిటీతో అందరినీ ప్రేమలో పడేలా చేశారు. అప్పుడప్పుడు ముద్దుగా యాక్టింగ్‌గా అంటే రీల్ అంటే మేబీ బయట వాళ్ళని అండ్ లోపల ఎవరైతే ఉన్నారో సో, వీళ్ళని మొత్తాన్ని కలిపి ప్రేమలో పడేశారు అని చెప్తున్నారనమాట. బంధాలను, బాధ్యతలను సమానంగా మోసారు మీరు. కేవలం బంధాల పునాదుల మీద ఆట ఆడుతున్నారని ఎప్పుడూ అందరి మద్దతు కోసం పాకులాడుతారు అని చాలామంది నిందలు వేసినప్పుడు మీ మనసు ఎంతగానో నొచ్చుకుంది. ఎగ్జాక్ట్‌లీ. ప్రతిసారి సపోర్ట్ కోరుకుంటుంది. సపోర్ట్ గేమ్‌లో సపోర్టే కోరుకుంటారు. ఇంక ఏం సపోర్ట్ వాళ్ళు జ్యూసులు, బత్తాకాయలు కోరుకోరు. ఆ విషయం ఆ ఒక్కటి తెలియకుండా ఎప్పుడు చూసినా సపోర్ట్ అడుగుతుంది. సపోర్ట్ గేమ్ వచ్చేసరికి సో, ఆల్రెడీ అందరికీ ప్రీఫిక్స్‌డ్ ఉంటారు కాబట్టి సో, లైక్ రితుకి డమోను, అలాగా ఆ టైంలో కళ్యాణ్‌కి శ్రీజాకి కళ్యాణు. సో, అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు ఉంటారు కదా! సో, సంజన గారికి ఇమాన్యుల్ అలా ఉంటారు కాబట్టి ఈ అమ్మాయి దగ్గరికి ఎవరు రారు. ఒక అడుగు ముందుకేసి మనమే అడుక్కోవాలి అని చెప్పి అడిగిందే తప్పితే సో, అలా అడిగిన దాన్ని చూసి ఈ అమ్మాయి చూసావా అడుక్కుంటుంది, మద్దతు కోరుకుంటుంది అనుకున్నారే తప్పితే ఆ అమ్మాయికొచ్చేసరికి ఆ సిట్యుయేషన్ వచ్చేసరికి సపోర్ట్ గేమ్‌లో మిగిలిన వాళ్ళు ఆడుతున్నప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది క్లియర్‌గా అమ్మాయికి తెలుసు కాబట్టి ఒక మాట ముందు ఎళ్లి అడుగుదాం అని అమ్మాయి అడుగుంటది. అండ్ సపోర్ట్ గేమ్‌లో సపోర్టే అడుగుతారు. సో, అలాంటి నిందలు వేసినప్పటికీ కూడా మీ మనసు ఎంతగానో నొచ్చుకుంది. అసలు బంధాలకు అతీతులైన వారు ఎవరూ లేరని మీకనిపించింది. నాన్న అనే ఎమోషన్ మీకు నిజంగా ఉన్నా మనసును రాయి చేసుకొని అవసరమైనప్పుడు పక్కన పెట్టి మీ ఆటను ముందుకు తీసుకెళ్లారు.
లైక్ ఒకసారి నామినేషన్ చేసింది, మొన్న కూడా ఒక సిచ్యువేషన్లో ఏదైతే లీడర్ బోర్డ్ సిచ్యువేషన్లో కూడా అది పక్కన పెట్టింది. దాని గురించి బిగ్ బాస్ మనం చెప్తుంటారు. తనూజ చిన్న విషయానికి మనసు నొచ్చుకునే దూది, తనూజ ఒక చిన్న విషయానికి మనసు నొచ్చుకునే దూది లాంటి మీ సున్నితత్వము, కథన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి మీ ధీరత్వము, కత్తికి రెండు వైపులా పదును లాంటి మీ వ్యక్తిత్వం. అది సో సున్నితంగా ఉంటుంది, అలాగే ధీరత్వము చూపిస్తుంది. బిగ్ బాస్ మా ధీరత్వాన్ని సరిగ్గా చూపెట్టలేదు అక్కడ యాక్చువల్లీ. మిగతా వారు ఆట కేవలం టాస్కుల్లో మాత్రమే బయటకి వస్తే, మిగతా వారు కేవలం వాళ్ళ ఆటని టాస్కుల్లో మాత్రమే బయటకు తీసుకొస్తే, మీ ఆట ప్రతి నిమిషం కొత్త మలుపులతో మరింత బలంగా సాగుతూ వచ్చింది. ప్రతి నిమిషము కొత్త కొత్త మలుపులతోటి మరింత బలంగా సాగుతూ వచ్చింది. ఈ ఇంట్లో మరియు ప్రేక్షకుల మధ్యలో అందరినీ పొందిన విధానమే తనూజ పుట్టస్వామి. అది బిగ్ బాస్ మామ చెప్పకనే చెప్పాడు ఆ అమ్మాయి ఎలా గేమ్ ఆడింది ఏంటి అనేది. సో దిస్ ఇస్ తనూజ పుట్టస్వామి అని చెప్పి బిగ్ బాస్ మామ చెప్తాడు అనమాట. ఆ అమ్మాయి చుట్టూ ఏ గేమ్ జరిగింది, ఆ అమ్మాయి గేమ్ అంటే అందరూ గేమ్ చుట్టూ, ఆ అమ్మాయి చుట్టూ గేమ్ జరిగింది. లిటరల్ అది ఎవరైనా చెప్పే మాట అదే చెప్తారు, 99% అదే చెప్తారు. ఎందుకంటే తనూజ లేని ప్రోమో లేదు, తనూజ లేని సీన్ లేదు, తనూజ లేని ఆర్గ్యుమెంట్ లేదు. ప్రతి దాంట్లో తనూజ ఉంటుంది, ఏదో ఒక పాయింట్లో వచ్చింది తనూజ. ఇంకా నామినేషన్స్ డే అంటే తనూజ డే, అది ఆబ్వియస్లీ తెలిసిందే. ఫస్ట్ వీక్లోనే 6 కలిసి ఒక అమ్మాయి 6 కలిసి ఒక అమ్మాయిని టార్గెట్ చేస్తే ఆ అమ్మాయి ఆ 6 సమాధానం చెప్పింది. సో తనకి హెల్త్ బాగాలేకపోయినా తను కొంచెం బ్యాడ్ కండిషన్లో ఉన్న ఆ టైంలో అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చింది. ప్రతి నామినేషన్లో కూడా ఊచకోత కోసుకుంటూనే వచ్చింది అమ్మాయి. దట్ ఇస్ తనుజ. నెక్స్ట్ పవన్ది కూడా బిగ్ బాస్ మామూలుగా ఇవ్వలేదు అసలు. పవన్ మీ విల్ పవర్, మీ ఫిట్నెస్, మీ వ్యక్తిత్వంలో ఎంత ముఖ్యమో ఒక బలమైన పోరాటం చేయడానికి మీ ప్రయత్నమే నిరూపిస్తుంది. అది సో ఆ ఫిట్నెస్ కానీ ఆ విల్ పవర్ అనేది ఇక్కడ హౌస్లో ఎంత ముఖ్యం అంటే టాస్క్లు ఆడడానికి అండ్ గెలవడానికి అండ్ నిలబడడానికి అది మీ ప్రయాణమే మీకు గుర్తు చేస్తుంది. అంటే నువ్వు టాస్కులు తోపు లెక్క ఆడావు, సో టాస్కుల్లో ఎరగదీసావు, ఆ ఎరగదీసావు కాబట్టి ఇక్కడ దాకా వచ్చావు నువ్వు. దానికి నీ విల్ పవరు, నీ మజిల్ పవరు చాలా గట్టిగా ఉపయోగపడిందని బిగ్ బాస్ చెప్తున్నాడు. అగైన్ ఇక్కడ కూడా బిగ్ బాస్ అద్దర కొట్టాడు అసలు. డెమోనికి ఎలివేషన్లో ఎక్కువ వేయచ్చు. నేను ఒక రీల్ చూసా, ఒక అబ్బాయి డెమోన్కి సపోర్ట్ చేసే ఒక అతను షేర్ చేశాడు. అది నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు మామూలుగా లేదు. బిగ్ బాస్ మామ చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఉంది అది ఆ రీల్. అది ఒకసారి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తా. నాకు తెలిసి ఇప్పటికి చాలామంది షేర్ చేసి ఉండొచ్చు, మనం కూడా ఒకసారి షేర్ చేద్దాం. సూపర్ ఉంది ఆ రీల్, ఆ అబ్బాయి చేసిన రీల్. అది కథ కావాల్సింది, అది కథ చూడాల్సింది, అది కథ అది అలా చేయాల్సి కదా. అంటే లైక్ ఈ అబ్బాయికి కావాల్సినంత కంటెంట్ ఇచ్చాడు, మామూలు కంటెంట్ కాదు. బిగ్ బాస్ మామ ఈ వారం రోజులు లాస్ట్ 14వ వారం ఏదైతే చేశారో ఆ కంటెంట్, ఆ 14వ వారం కంటెంట్ అంతా స్టార్టింగ్లో వాడుకున్నాడు బిగ్ బాస్ మామ కామెడీ కోసం. సో దాని తర్వాత ఫస్ట్లో అబ్బాయి చూడండి, ఫస్ట్లో చాలాసార్లు కామెడీ చేశాడు. నేను ఆ అబ్బాయి గురించి ఒక వీడియో చేసినప్పుడు చాలాసార్లు చెప్పాను మీకు. అదే మనం ఒక కన్ను గుడ్డిది అనుకొని ఆ కన్నుతో మనం చూడలేకపోయాము అంతే తప్పితే, బట్ ఆ కన్ను కూడా పనిచేస్తుంది, ఆ కన్ను కూడా చూడగలుగుతుంది అని నేను చెప్పాను. బట్ ఇప్పుడు అందరూ ఏమంటారు, ఆ రితు వెళ్ళిపోయిన తర్వాత డెమోన్ హైలైట్ అయ్యాడు, రితు వెళ్ళిపోయిన తర్వాత డెమోన్ హైలైట్ అయ్యాడు అని చాలామంది మాట్లాడతారు తప్పితే, అదే డెమోను ఫస్ట్లో కూడా కామెడీ చేశాడు. చాలా బిట్లు, చాలా సీన్లు ఫస్ట్లో చాలా కామెడీస్ ఉన్నాయి. లాస్ట్ వారంవి ఉన్నాయి, ప్లస్ ఫస్ట్లో చేసినవి కూడా చాలా కామెడీలు ఉన్నాయి. బట్ ఎవరు గుర్తించలేదు బికాస్ ఆఫ్ బిగ్ బాస్ మావే అంటాడు కదా, మీరు ఒక్క అమ్మాయితోనే ఉండిపోయారు, మీరు ఒక్క అమ్మాయితోనే ఉండిపోయారని అనుకున్నారు కానీ బట్ అది మీ ఆటకి ఎప్పుడు అడ్డంకిగా మారలేదు. మీ ఆట మీరు ఆడుకుంటూ వచ్చారు. సో మీరైనా తనైనా కానీ తను గెలిపే మీ గెలుపుగా తను అనుకుంది కాబట్టి, మీరు గెలవటమే తను ముఖ్యం అనుకుంది. సో ఆ విషయం మీకు తెలుసు కాబట్టే మీరు ఇంత దూరం వచ్చారు. మీరు ఆటని ఎప్పుడు ఎక్కడా పక్కన పెట్టలేదు. ఆఫ్కోర్స్ ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత ఆటతో పాటు మీరు ఇంకొకళ్ళ మనసు కూడా అలా బిగ్ బాస్ మామ కొంచెం ఎలివేషన్ గట్టిగానే ఇచ్చారు. ఓకే, ఆ లవ్ యాంగిల్ ఏదైతే అదో చిన్నపాటిది ఉందో అది కూడా తీసుకొచ్చారు బిగ్ బాస్ మామ, చిలిపితనాన్ని కూడా. బట్ అదేంటంటే దాన్ని మనం తప్పుగా చూసాం, చాలా వరకు తప్పుగా చూసాం. సో అంటే లైవ్ వల్ల చాలా తప్పుగా చూడాల్సి వచ్చిందేమో అని అనిపించింది. బట్ ఆ అబ్బాయి ఆడుకుంటూనే వచ్చాడు, ఎక్కడ ఎప్పుడు ఏ నిమిషం కూడా పక్కన పెట్టలేదు. ఫ్రెండ్స్కి ఎంత సపోర్ట్ ఇచ్చాడో రితుకు కూడా అంతే సపోర్ట్ ఇచ్చాడు. కాకపోతే రితుని మనం సపరేట్గా చూసాము, సో నార్మల్ వాళ్ళకి సపరేట్ చూసాము. అబ్బాయి ప్రతి నిమిషం గేమ్ ఆడాడు, ప్రతి చోట గేమ్ ఆడాడు, ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడ్డాడు, అన్ని చోట్ల అబ్బాయి నిలబడ్డాడు. కొన్ని చెయ్యని తప్పులకి కూడా అబ్బాయి శిక్ష అనుభవించాడు, కొన్ని చెయ్యని తప్పులకి కూడా అబ్బాయి నిందలు భరించాడు. డెమోన్ పవన్
మీ ప్రయత్నం ఎవరితో తలబడ్డా, ఏ పోటీలో నిలబడ్డా గెలుపు గురించి మాత్రమే నిలబడే మీ తత్వం ఒక నిజమైన యోధుడి గుణం. ఎగ్జాక్ట్లీ ఇదే కదా మనం చెప్పింది. ఎవరితో తలబడ్డా, ఏ పోటీలో నిలబడ్డా గెలుపు కోసమే ఆలోచించే మీ తత్వం ఒక యోధుడి, గెలుపు గురించి ఆలోచించే మా మీ తత్వం ఒక నిజమైన యోధుడి గుణం. మరి అంతే కదా, ఇప్పుడు దాకా నేను ఏం వాగానో అదే కదా బిగ్ బాస్ మామ కూడా చెప్పింది అక్కడ. లిటరల్లీ ఆ అబ్బాయి ఎప్పుడు గేమ్ని పక్కన పెట్టలేదు ఏ నిమిషం కూడా. బట్ మనం ఋతువు మీద ఏదో బయట ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ని ఆ అమ్మాయి లోపలికి, ఆ అమ్మాయికి అవి నెగిటివిటీని లోపలికి పెట్టి ఆ నెగిటివిటీని తీసుకెళ్ళి ఆ డెమోన్ మీద పూసి అసలు ఆ అబ్బాయిని కనపడనీయకుండా చేసిన సోకాల్డ్ కొంతమంది ఎవరైతే ప్రీ ప్లాన్డ్గా చేశారో తప్పితే ఆ అబ్బాయి హీ ప్లేడ్ గేమ్ మొత్తం ఆడాడు. సో దట్ ఈస్ డెమోన్ పవన్. అండ్ ఇంకొంచెం బెటర్ ఎలివేషన్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఆ అబ్బాయి చాలా గేమ్స్ ఆడాడు. అండ్ శ్రీజ కోసం ఆ అబ్బాయి ఇద్దరు ముగ్గురిని అలా చేయటము, స్విమ్మింగ్ పూల్ నుంచి లేకటము, ఫస్ట్లో ఆ టాస్క్లు ఆడటము, 2 కెప్టెన్సీలు గెలవటము, సో రెండిట్లో గెలవటము. అండ్ అతను ఎంత లాయల్గా ఉంటాడు, ఎంత మంచిగా మాట్లాడతాడు అనేది చూపించటము. సో ఎక్కువ ఎమోషనల్ యాంగిల్ చూపించాడు. అబ్బాయిలో ఉన్న ఫైటర్ యాంగిల్ ఇంకొంచెం గట్టిగా బలంగా కూడా చూపించవచ్చు, ఎందుకంటే చాలా టాస్క్లు చాలా గట్టిగా చాలా బలంగా ఆడాడు ఆ పిల్లోడు. అండ్ ఆ అబ్బాయిని చాలా మంది డెమోన్ పవన్ తీసేస్తున్నాం ఇది కూడా వేయచ్చు కదా, ఇలాంటివన్నీ వేయచ్చు కదా. మీరు అన్నీ గమనిస్తే ఆ అబ్బాయి ఎప్పుడు ఆ అబ్బాయి సింపతి యాంగిల్ ఎక్కడ కనపడలేదు మీకు, మీరు చూస్తుంటే. దట్ ఈస్ డెమోన్ పవన్. అదొక్కటే నాకు బాగా నచ్చింది. ఎక్కడ కనపడదు అబ్బాయి సింపతి యాంగిల్. వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కానీ, వాళ్ళ నాన్నగారు స్టేజ్ మీద వచ్చినప్పుడు కానీ, సో ఆ ఫోటోది కానీ ఎక్కడ అసలు సింపతి యాంగిల్ అనేది కూడా కనీసం చూపెట్టకుండా మాత్రం గేమ్ ఆడటం అనేది మామూలు విషయం కాదు అసలు. అది మేబీ డెమోన్కి మాత్రమే సాధ్యమేమో అని అనిపించింది. మిగిలిన వాళ్ళు ఏదో ఒక పాయింట్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక టైంలో బోస్ట్ అవుట్ సెల్ఫ్ డౌన్ అవటం అనేది చూసాం మనం. బట్ ఆ అబ్బాయి మాత్రం ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు తీసుకురావాలి. బయట ఎన్నో బాధలు ఉన్నాయి ఆ అబ్బాయికి, వాళ్ళ ఫాదర్ సిచ్యువేషన్, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్, నెవర్. సో దట్ ఈస్ డెమోన్ పవన్. అలాంటి పర్సనాలిటీ, అలాంటిది ఏదైతే ఉంటుందో ఆ స్థిత ప్రజ్ఞత ఉంటుంది అబ్బాయి దగ్గర. అది చాలా బాగా నచ్చుద్ది నాకు. అంటే లైక్ అనవసరంగా వేరే వాళ్ళ మీదకి వెళ్ళడము, అనవసరంగా వేరే వాళ్ళ మీద కోపడటము, స్కోప్ లేని చోటు కూడా అరవటము, ఇలాంటివి ఏమీ తెలియవు అబ్బాయికి. గమ్ముగా వెళ్ళామా, లేచామా, వచ్చామా, ఆడేసామా, వెళ్ళామా, వంట చేసుకున్నామా, ఇది డెమోలో నాకు బాగా కనిపించేది అనమాట. సో ఓవరాల్గా జర్నీ వీడియోస్ చూసినప్పుడు నాకు అనిపించింది అదే, ఇంకొంచెం బెటర్గా కట్ చేసి ఉండొచ్చేమో అని అనిపించింది. సో ఇది మీకేమనిపించింది తనుజ గారు ఏవి చూసిన తర్వాత, మీకేమనిపించింది డెమోని ఏవి చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. అటు జై హింద్.